గూగుల్, యాపిల్, ఫేస్బుక్ ఇలాంటి సంస్థల గుత్తాధిపత్య పోకడలు మనకు తెలుసు. వీటిని చెక్ పెట్టడానికి సౌత్ కొరియా ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చింది. దీన్నే యాంటీ గూగుల్ లా అని ముద్దుగా పిలుస్తున్నారు. సౌత్ కొరియా టెలికమ్యూనికేషన్స్ బిజినెస్ యాక్ట్కి మొన్న ఆగస్టు 31న అమెండ్మెంట్ తీసుకొచ్చింది. దీని ద్వారా గూగుల్కి, యాపిల్కి మొదలగు సంస్థలకి ఒక విషయంలో చెక్ పెట్టాలని ట్రై చేస్తోంది. ఏంటా విషయం? ఇక్కడ మనందరం ఒకసారి ఆండ్రాయిడ్ ఫోన్స్, యాపిల్ ఫోన్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉందనుకోండి, ఆ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. ఆ ప్లే స్టోర్ నుంచి మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. అదేవిధంగా యాపిల్ ఫోన్ ఉందనుకోండి, యాపిల్ ప్లే స్టోర్ ఉంటుంది. దానిలోంచి మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. కొన్ని యాప్స్ ఫ్రీగా ఉంటాయి, కొన్ని యాప్స్ పేమెంట్ ఉంటాయి. ఈ పేమెంట్తో చేసిన యాప్స్లో మనకి యాప్స్కి పేమెంట్ చేయటం కానీ, ఆ యాప్స్లో ఉండే సర్వీసెస్ కానీ, వాటికి సంబంధించిన కొన్ని బెనిఫిట్స్ కానీ మనం పే చేయాల్సి వస్తుంది. కొన్ని పాయింట్స్ కానీ, కాయిన్స్ కానీ. ఉదాహరణకి టెంపుల్ రన్ గేమ్ అనుకోండి, ఆ గేమ్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొన్ని కాయిన్స్ కొనుక్కోవాలంటే మనం పే చేయాలి. ఇది ఎలా పే చేస్తాం? యాక్చువల్గా యాపిల్ కానీ, గూగుల్ కానీ వాళ్ళ ప్లే స్టోర్లో ఉన్న యాప్స్కు వాళ్ళ పేమెంట్ సిస్టమ్స్లోనే పే చేయాలి, వాళ్ళ పేమెంట్ మెథడ్స్లోనే పే చేయాలి. అంటే వాళ్ళే అక్కడ ఒక పేమెంట్ ప్లాట్ఫామ్ ఇస్తారు, పేమెంట్ సర్వీస్ ఇస్తారు, వాళ్ళ ద్వారానే పే చేయాలి. అంటే ఒక వ్యక్తి యాప్ డెవలప్ చేశాడు అనుకోండి, యాప్ డెవలప్ చేసిన తర్వాత ఆ వ్యక్తి గూగుల్తో కానీ, యాపిల్తో కానీ అగ్రిమెంట్ చేసుకుంటాడు. వాళ్ళు అతనికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తారు, నీ యాప్ ఇక్కడ పెట్టుకోవచ్చు అని. తర్వాత ఆ యాప్కి సంబంధించి ఎటువంటి పేమెంట్స్ అయినా వాళ్ళ పేమెంట్ ద్వారానే వెళ్ళాలి, వాళ్ళ పేమెంట్ మోడ్ ద్వారానే, వాళ్ళ పేమెంట్ సిస్టమ్ ద్వారానే. ఉదాహరణకి గూగుల్ పే కానీ, యాపిల్లో యాపిల్ పే సిస్టమ్స్ కానీ, వీటి ద్వారా. దీని ద్వారా యాపిల్ కానీ, గూగుల్ కానీ యాప్ డెవలపర్స్ దగ్గర నుంచి లేదా యాప్ క్రియేటర్స్ దగ్గర నుంచి, ఎవరైతే ఇన్నోవేట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో కమిషన్లు తీసుకుంటుంది. ఈ కమిషన్లు దాదాపు 15% నుంచి 30% వరకు ఉన్నాయి. అంటే నువ్వు పేమెంట్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఏ పే సర్వీస్ తీసుకున్నా దానికి సంబంధించి వాళ్ళ పేమెంట్ మోడ్ ద్వారా నువ్వు చేస్తే నువ్వు ఖచ్చితంగా పే చేయాలి. అక్కడ వేరే పేమెంట్స్కి స్కోప్ లేదు. ఉదాహరణకి ఒక యాప్ డెవలపర్ గూగుల్ ప్లే స్టోర్లో కానీ, యాపిల్ ప్లే స్టోర్లో కానీ తన యాప్ పెట్టి ఆల్టర్నేటివ్ పేమెంట్ మోడ్ క్రియేట్ చేయడానికి లేదనమాట. అలా చేస్తే ఆ యాప్ డెవలపర్ని, ఆ యాప్ని అక్కడి నుంచి తీసేస్తాయి అనమాట వీళ్ళు. ఆ ప్లే స్టోర్లో ఆ యాప్ అవైలబుల్గా ఉండదు. ఎందుకంటే ఉదాహరణకి ఒక థర్డ్ పార్టీ ఒక పేమెంట్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసి యాపిల్ ప్లే స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో పెట్టి 5% కమిషన్కో 10% కమిషన్కో ఇస్తే మిగతా డబ్బులు ఎక్కువగా డెవలపర్కి వెళ్తాయి. తద్వారా కస్టమర్ ప్రైజెస్ కూడా తగ్గుతాయి అన్నమాట. కానీ యాపిల్, గూగుల్ అలా చేయవు. వాళ్ళ పేమెంట్ మోడ్లోనే పే చేయాలి. దాని ద్వారా యాపిల్కి, గూగుల్కి బోల్డ్ అంత కమిషన్ వస్తుంది, 15% to 30%. సో దీన్ని చెక్ చేస్తూ, దీన్ని బ్యాన్ చేస్తూ, దీన్ని ఇల్లీగల్ చేస్తూ మిగతా థర్డ్ పార్టీస్ని కూడా పేమెంట్ సిస్టమ్స్లోకి అలౌ చేయాలని చెప్పి ఇప్పుడు సౌత్ కొరియా లా చెప్తోంది. అయితే యాపిల్, గూగుల్ లాంటివి వాళ్ళ యాప్స్, వాళ్ళ సిస్టమ్స్ తయారు చేసేటప్పుడే ఆల్రెడీ వాళ్ళు ఎంబెడెడ్ పేమెంట్ సిస్టమ్స్ తయారు చేశారు. వాళ్ళు ఎప్పుడూ అడ్వాన్స్గా ఉన్నారు పేమెంట్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి పెట్టుకుని. కానీ మిగతా సంస్థలు ఇప్పుడిప్పుడే చిన్న చిన్న సంస్థలు ఈ పేమెంట్ ఇంటర్ఫేస్ బిజినెస్కి వెళ్తున్నాయి. మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ బిజినెస్ చాలా భూమిలో ఉంది. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతున్నాయి. కానీ నువ్వు యాపిల్ ప్లే స్టోర్లో లేదా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో వీటిలో నువ్వు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు గూగుల్, యాపిల్లో అయితే యాపిల్దే వాడాలి, ఆండ్రాయిడ్ అయితే గూగుల్దే వాడాలి. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకున్న అడ్వాంటేజ్ని వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు ముందే ఇలాంటి క్రియేట్ చేసి పెట్టుకోవడం వల్ల కొత్త బిజినెస్లు దీనిలోకి రానివ్వట్లేదు, కొత్త వాళ్ళని పోటీకి రానివ్వట్లేదు. అండ్ వాళ్ళు ఎంత కాస్ట్ చెప్తే అంతే పే చేయాలి, కన్జ్యూమర్ చాయిస్ లేదు. ఇక్కడ ఏమవుతుంది, యాప్ డెవలప్ చేసిన వాడికి భారీగా నష్టం వస్తుంది. అలానే కన్జ్యూమర్స్ ఉన్నారు, వాళ్ళకి తక్కువ రేట్కి సర్వీసెస్ అందట్లేదు, ఏదైనా యాప్ రిలేటెడ్ సర్వీసెస్. దాంతోపాటు కొత్త బిజినెసెస్ కాంపిటీషన్ అలో అవ్వట్లేదు అనమాట. సో దీన్నే యాంటీ ట్రస్ట్ థింగ్స్ అంటారు. అంటే అన్కాంపిటేటివ్
యాంటీ ట్రస్ట్ ఆర్ మోనోపలైజేషన్, గుత్తాధిపత్యం చెలాయించడానికి అనమాట. ఆల్రెడీ ఈ గూగుల్కి, ఫేస్బుక్కి, యాపిల్కి వీటికి సంబంధించి ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఇదే విషయం కాకపోయినా ఒక సిమిలర్ ఎపిసోడ్ జరిగింది ఫిబ్రవరి 2021లో. ఫిబ్రవరి 2021లో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చిందనమాట. ఈ గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఈ కంపెనీస్ ఏవైతే మీడియా కంపెనీస్ నుంచి న్యూస్ ఫీడ్ వాడుకుంటున్నాయో, ఈ గూగుల్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఏ కంపెనీస్ అయితే న్యూస్ ఫీడ్ వాడుకుంటున్నాయో వార్తలన్నీ ప్రచురిస్తుంటాయి. గూగుల్ నొక్కంగానే మనకి న్యూస్ కనిపిస్తుంటుంది. ఈ గూగుల్ దానికి పే చేయాలి లేదా ఫేస్బుక్ పే చేయాలి అని చెప్పి, అంటే ఫ్రీగా వాళ్ళు అన్ని సర్వీసెస్ వాడుకుంటున్నారు అని చెప్పి ఆస్ట్రేలియా. ఇప్పుడు సౌత్ కొరియా ఫస్ట్ టైం ఇలా యాంటీ కాంపిటీషన్కి సంబంధించి గూగుల్ని ఇలా చేయకూడదని చెప్పడం లేదా ఇతర కంపెనీస్ అన్నీ చేయకూడదని చెప్పడం ద్వారా సౌత్ కొరియా ఇప్పుడు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది. ఇక నుంచి ఏ దేశం కూడా ఇలా చేస్తే ఈ గూగుల్, యాపిల్, ఫేస్బుక్ ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ ఒక వార్నింగ్ లాంటిది అనమాట. సో ఆస్ట్రేలియా కూడా ఇలాంటి లా చేయాలని ఆలోచిస్తుంది. ఆస్ట్రేలియానే కాదు, అమెరికా, ఇండియా, తర్వాత యూరోపియన్ యూనియన్, ఇలా చాలా దేశాలు ఈ బాటనే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ 2-3 క్వశ్చన్స్ మనం ఆలోచించాలి. ఒకటి, అసలు ఇంతకుముందు ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా జరిగాయా? జరిగితే దాని మీద ఎలా రియాక్ట్ అయింది యాపిల్ కంపెనీ? రియాక్ట్ అయ్యి ఏం చేసింది? ఇది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. సో అమెరికాలో యాపిల్ కంపెనీ ఒక లా సూట్నే ఎదుర్కొంది, ఒక పెద్ద కేసుని ఎదుర్కొందనమాట. అదేంటంటే ఎపిక్ గేమ్స్ అనే ఒక కంపెనీ, మీ అందరికి తెలుసు చాలా ఫేమస్ గేమ్ ఒకటి ఉంది, ఫోర్త్ నైట్ అని చెప్పి. ఎపిక్ గేమ్స్ కంపెనీ, ఈ ఎపిక్ గేమ్స్ కంపెనీ తన యాప్ని ఒకటి డెవలప్ చేసుకుంది, ఫోర్త్ నైట్ అని. అది యాపిల్ ప్లే స్టోర్లో తీసుకొచ్చింది. అయితే ఎపిక్ గేమ్స్ కంపెనీ ఏం చేసింది, ఈ ఫోర్త్ నైట్ గేమ్స్ సంబంధించిన సర్వీసెస్ కోసం తన ఓన్ పేమెంట్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంది, ఐఫోన్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పి. దానికి ఫోర్త్ నైట్ ఐఫోన్ పేమెంట్ సిస్టమ్ అని. వెంటనే యాపిల్ కోపం వచ్చింది, నా పేమెంట్ మోడ్ వాడకుండా, నా పేమెంట్ సిస్టమ్ వాడకుండా నువ్వు ఏ విధంగా నీ సొంతది క్రియేట్ చేసుకుంటావు అని చెప్పి యాపిల్ ఏం చేసింది, ఈ ఎపిక్ వాళ్ళ ఫోర్త్ నైట్ ప్లేని గేమ్ని తీసేసింది, ఆ ఫోర్త్ నైట్ యాప్ని యాప్ స్టోర్ నుంచి తీసేసింది. దాంతో ఎపిక్ గేమ్స్ వాళ్ళు అమెరికాలో కోర్టులో కేసు వేశారు. వేసేసరికి ఇప్పుడు యాపిల్ వాళ్ళు ఎపిక్ గేమ్స్తో కాలబేరానికి వచ్చారనమాట. మేము సెటిల్ చేసుకుంటాం, మీకు ఇంత డబ్బులని ఇస్తాం మీకు జరిగిన నష్టానికి, అదేవిధంగా ఇంక ముందు ఇలాంటి పనులు చేయం మేమని. కానీ చేయకుండా ఉంటారంటే చేస్తూనే ఉంటారు. ఇట్లా యాపిల్ పైన, గూగుల్ పైన చాలా కేసులు. భారతదేశంలో కూడా ఇలాంటి కేసులు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. భారతదేశంలో కూడా యాపిల్ పైన ఇలాంటి లాసూట్ ఒకటి స్టార్ట్ అయిపోయింది అనమాట. అయితే భారతదేశంలో యాంటీ కాంపిటీషన్ లాస్ బాగానే ఉన్నాయి. మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని 2002లో కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ పాస్ అయ్యి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ అయింది, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఇది ఇలా అన్రూలీ ప్రాక్టీసెస్, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే వాణిజ్యంలో ఫెయిర్గా లేకపోవడం అనమాట. సో గుత్తాధిపత్యం చెలాయించి కొత్త బిజినెస్లు పైకి రానికపోవటం, కొత్త బిజినెస్ని తొక్కేయటం అనమాట. సో ఈ మొత్తం యాంటీ కాంపిటీషన్ సంబంధించి భారతదేశంలో గూగుల్ వాళ్ళని వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఇలా యాంటీ కాంపిటీషన్ చేస్తున్న వాళ్ళని మన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ గవర్నెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ గవర్నెన్స్. దీనిలో టు డెమోక్రటైజ్ ఈ కామర్స్ని డెమోక్రటైజ్ చేయటం, అలానే ఆల్టర్నేటివ్ పేమెంట్స్ని క్రియేట్ చేయడం, కేవలం 1 or 2 సిస్టమ్స్ కాకుండా కొత్తగా ఆల్టర్నేటివ్ పేమెంట్ మోడ్స్ని క్రియేట్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఆర్ అన్ఫేర్ ప్రాక్టీసెస్, మార్కెట్ పొజిషన్ అడ్వాంటేజ్ తీసుకోవడం. ఉదాహరణకి యాపిల్కి ఫోన్లకి మార్కెట్ పొజిషన్ చాలా టాప్లో ఉంది మనకు తెలుసు, ఆండ్రాయిడ్ ఫోన్లకి మార్కెట్ పొజిషన్ చాలా టాప్లో ఉందని మనకు తెలుసు. వాళ్ళ మార్కెట్ పొజిషన్ని వాళ్ళు బాగా అడ్వాంటేజ్ తీసుకుని ఇతర పేమెంట్ సిస్టమ్స్ డెవలప్ చేయకుండా ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసిన పేమెంట్ సిస్టమ్స్నే వాడుకోవాలి, లేకపోతే మేము ఆ గేమ్ని అలౌ చేయం, ఆ యాప్ని అలౌ చేయమని చెప్పడం అనమాట. దీనివల్ల ఇన్నోవేషన్ తగ్గిపోద్ది, దీనివల్ల డెవలపర్స్ నష్టపోతారు, దీనివల్ల కన్జ్యూమర్కి కూడా నష్టాలు వస్తాయి, అంటే వాళ్ళు చాలా ఎక్కువ పెట్టి పే చేయాలి. సో యూరోపియన్ యూనియన్ కూడా ఇటువంటి పందాలోనే పెద్ద టెక్ కంపెనీస్ ఆల్టర్నేటివ్గా ఇంకొకటి రానివ్వకుండా చేస్తున్నాయి కాబట్టి భారీగా వాళ్ళకి ఫైన్లు విధించాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది ఈ మధ్యన, డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ అని చెప్పి. డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ అని చెప్పి నువ్వు డిజిటల్ మార్కెట్లో ఫెయిర్ ప్లే ఉండాలి, అన్ఫెయిర్ ప్లే ఉండకూడదని చెప్పి.
అమెరికా కూడా ఈ మధ్య ఒక కొత్త బిల్లును ప్రపోజ్ చేసింది, బై పార్టిజాన్ బిల్ అని. ఈ బై పార్టిజాన్ బిల్ ఏంటంటే ఈ కంపెనీస్ యాపిల్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరైతే డెవలప్ చేస్తారో డెవలపర్స్ కొత్త యాప్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని అడ్వర్స్గా ఎఫెక్ట్ చేయకూడదు, న్యాయబద్ధంగా ఉండాలి, కంప్లీట్ మోనోపోలైజేషన్ చేయకూడదు అని చెప్పి. సో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక అమెండ్మెంట్ మాత్రం సౌత్ కొరియాలో వచ్చింది. సౌత్ కొరియా అమెండ్మెంట్ టెలికమ్యూనికేషన్స్ బిజినెస్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చి యాంటీ కాంపిటీషన్ పనులు గూగుల్ కానీ, యాంటీ ట్రస్ట్ పనులు లేదా మోనోపోలైజేషన్ పనులు గూగుల్ కానీ, యాపిల్ కానీ ఇలాంటి కంపెనీస్ చేయకూడదు, చేస్తే భారీగా మూల్యం చెల్లించాలని కూడా ఈ చట్టంలో ఉంది.